అనంటే ఏకగ్రీవాలు జరిగితే ఊరుకునేది లేదంటూ ప్రజల్ని థ్రెటన్ చేస్తున్నట్టు అనిపిస్తుంది ఆ మాటలు చూస్తే. రెండవది, ఎక్కడన్నా ఏకగ్రీవం జరిగితే ఆ ఇన్ఛార్జికి ఆ కోఆర్డినేటర్కి ఇక టికెట్ లేనట్టు ఆశ వదులుకోవాల్సిందే అని వాళ్ళని థ్రెటన్ చేస్తున్నాడు. అంటే చచ్చినట్టు వాళ్ళు ఇక గొడవలకి దిగుతారు ఎక్కడైనా ఏకగ్రీవం జరిగే పరిస్థితి ఉంటే. సో ఇలాంటి సిచ్యువేషన్ని, ఆ కామెంట్స్ని మీరు ఎలా అనలైజ్ చేస్తారు చేయమంటే? గుడ్ ఈవినింగ్ ఆల్ అండి. మనం ఇక్కడ ఒకటి గమనించాలి. యాజ్ ఏ పార్టీ అధ్యక్షుడిగా ఆయన అధికారంలో 5 ఏళ్ళు ఉన్న తర్వాత ప్రతిపక్షంలో, అంటే జనరల్ గా గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఓదార్పు యాత్రలు పాదయాత్రలు చేసేటప్పుడు వేరు, కానీ అధికారంలో 5 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉన్న తర్వాత ఆయన ప్రతిపక్షంలో ఉండడానికి కొంత ఇబ్బంది అయితే కనిపిస్తుంది. మనం గత 2.5 ఏళ్ల నుండి చూస్తూ ఉన్నాం ఆయన తాలూకా వ్యవహార శైలి కానీ, ఆయన తీసుకుంటున్న విధానాలు కానీ, ఇవన్నీ కూడా. సో ఈ సందర్భంగా ఏంటంటే వాళ్ళ శ్రేణుల్ని సమాయత్తం చేస్తూ ఇన్ఛార్జీలతో ఈరోజు జరిగిన మీటింగ్ లో మీరు క్యాండిడేట్స్ ని పెట్టండి, మీరు ఎక్కడ కూడా యునానిమస్ అనే ఆప్షన్స్ ఇవ్వకన్నా జాగ్రత్తగా ఉండండి, వాళ్ళ పోలీసులని బలగాలని కూడా యూజ్ చేసే అవకాశం ఉంటుంది అని చెప్పి ఆయన ఒక మాట మాట్లాడారు. అయితే ఈ మాట మాట్లాడేటప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయన పక్కన ఉండేవారు కానీ ఎవరైనా కానీ ఆయనకు డేటా ఇవ్వాల్సింది. 2019 అధికారంలోకి వచ్చిన తర్వాత జరిగిన స్థానిక సంస్థల్లో ఎన్ని నామినేషన్లు ప్రతిపక్షంగా ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు వేయగలిగారు, ఎన్ని నామినేషన్ని వాళ్ళ పోలింగ్ ఆఫీసర్స్ యాక్సెప్ట్ చేయగలిగారు, ఎన్ని యునానిమస్లు చేయగలిగారు అనేది అప్పుడున్న పరిస్థితుల్లో పోలీసులు ప్రవర్తించిన విధానాన్ని కూడా ఒకసారి ఏమైనా మీరు ప్రజెంట్ చేసి ఉంటే బాగుండేది. ఎందుకంటే పోలీసుల్ని ప్రయోగిస్తారు. అధికారంలో ఉన్న ఏ పార్టీ అయినా లోకల్ బాడీస్ వ్యవహారంకి వచ్చేటప్పటికి ఏంటంటే ఖచ్చితంగా అధికార పార్టీకి ఆ ఎడ్జ్ అనేది ఉంటది, దాన్ని ఎవరూ కాదనలేము. ఎందుకంటే ఇంకా 2.5 ఏళ్ళు ప్రభుత్వం ఉంటది, వాళ్ళకి రావాల్సిన స్థానిక అవసరాలు లేకపోతే అలాగే ఉంటాయి, ఉప ఎన్నికలు వచ్చిన అలాగే ఉంటాయి, అలానే ఉంటాయి, మీకు తెలియదు కాదు. సో అయితే ఏంటంటే వాళ్ళ శ్రేణుల్ని కాస్త కోస్త సమాయత్తం చేసి, ఇప్పుడు ఎవరైతే క్యాండిడేట్స్ నిలబడతారో వాళ్ళకి భవిష్యత్తు ఉంటుంది, లేకపోతే మీకు క్యాండిడేట్స్ గా ఎవరైతే ఇన్ఛార్జీలుగా ఉన్నారో వాళ్ళని మార్చడం జరుగుద్ది, ఏమైనా యునానిమస్ అనే ఆప్షన్స్ మీరు లోకల్ గా స్థానికంగా కాంప్రమైజ్ అయితే అనే ఒక గట్టి సందేశం ఇవ్వడం ఏంటంటే ఆయన పార్టీ వరకు ఆయన తాలూకా ఆలోచన విధానం అనేది స్పష్టంగా మనకు అర్థం అవుతుంది. దాన్ని ఎవరైనా ఒప్పుకోవాల్సింది, ఎందుకంటే ఏ రాజకీయ పార్టీ కూడా ఏంటంటే మీరు క్యాండిడేట్లను పెట్టొద్దు అని అందు. అయితే ఇందాక మీరు కానీ లేకపోతే మాణిక్యవర్ ప్రసాద్ గారు కానీ బాబ్జీ గారు చెప్పిన దాని ప్రకారం ఒక గ్రామంలో కావచ్చు లేకపోతే స్థానిక సంస్థలు ఇంకెక్కడైనా కావచ్చు, అక్కడ స్థానిక అవసరాల రీత్యా ఏంటంటే మనం పోటీ వద్దు, మనం ఎందుకు పెట్టాలి, మనకు ఫలానా ఫండ్స్ వస్తాయి కదా, మనం డెవలప్ చేసుకుందాం అనే ఆలోచన ఉండేటప్పుడు రేపు ఈ ఇన్ఛార్జ్ అనేవాడు లేదు మా అధినాయకుడు పెట్టమన్నాడు కాబట్టి మేము పెడతామనే ఒక పాయింట్ ఆఫ్ వ్యూ వచ్చింది అనుకోండి. ఎందుకంటే స్థానిక సంస్థలు అనేవి కొంచెం మా ఉత్తరాంధ్ర వరకు పర్వాలేదేమో కానీ రాయలసీమ ఈ పర్టికులర్ జిల్లాల్లో ఏంటంటే మరీ వ్యక్తిగతమైన వైరాలతో కూడుకున్న వైరుధ్యమైన ఎలక్షన్స్ జరుగుతాయి. ఎందుకంటే జనరల్ ఎలక్షన్స్ కి విభిన్నంగా ఉంటాయి కాబట్టి శాంతి భద్రతల విషయంలో కానీ ఇంకేదైనా విషయంలో కానీ ఏంటంటే ఈ ప్రేరేపణలు అనేవి ఏంటంటే ఇంకో దారికి తీసుకెళ్తే అల్టిమేట్ గా నష్టపోయేది జనం కూడా. ఈ ఒక్క పాయింట్ ఆఫ్ వ్యూలో మాత్రం మనం ఆలోచించాలి. బట్ పార్టీ పరంగా ఆయన ఏదైతే సందేశాన్ని శ్రేణులకు ఇవ్వడం జరిగిందో దాన్ని ఏ రాజకీయ పార్టీ అయినా ఒప్పుకోవాలి. ఎందుకంటే ఏ రాజకీయ పార్టీ కూడా నువ్వు క్యాండిడేట్ ని పెట్టకపోయినా పర్వాలేదనే మాత్రం అయితే అనరు. బట్ అంతవరకు ఓకే, రాజకీయ పార్టీలు అన్న తర్వాత ఎలక్షన్స్ లో పోటీ చేయాలి, అది ఏ ఎలక్షన్ అయినా, లోకల్ బాడీ అయినా లేకపోతే ఇంకోటైనా జనరల్ ఎలక్షన్స్ అయినా పోటీ చేస్తారు. ప్రతి ఎలక్షన్లోనూ గెలవాలనే పోటీ చేస్తారు, క్యాడర్ కూడా అదే పిలుపునిస్తారు. కానీ లోకల్ బాడీస్లో ఎక్కడైనా చిన్న గ్రామమో చిన్న వార్డో ఎక్కడైనా ప్రజలు కాంప్రమైజ్ అయిపోయి యునానిమస్ చేసుకోవడం అనేది చాలా చూసాం మనం. దాదాపు గ్రామ పంచాయతీలు అయితే 25% వరకు యునానిమస్ అయిన సందర్భాలు కూడా చాలా ఎలక్షన్స్లో చూసాం. అసలు అలాంటిది యునానిమస్ చేస్తే ఊరుకోను నేను. వెంకటకృష్ణ గారు ఒక మాట, వెంకటకృష్ణ ఒక్క సబ్మిషన్ బిట్వీన్ దీస్ లైన్స్ లో ఏంటంటే ప్రభుత్వాలే నోటిఫికేషన్ లో చెప్తారండి, యునానిమస్ గా ఎలక్ట్ చేసుకుంటే మీకు 10 లక్షలు, మీ గ్రామానికి 10 లక్షలు, మీ వార్డుకి ఇంత, మీ దానికి ఇంత అని ప్రకటిస్తే గవర్నమెంటే ప్రకటిస్తుంది. ఎంకరేజ్ గ్రామాల మధ్య యూనిటీ కోసం. అంటే ప్రభుత్వ చర్యని అతను వ్యతిరేకిస్తున్నాడు, అదే ట్రెడిషనల్ గా ఉన్నటువంటి ఒక ఎంకరేజ్మెంట్ ని
పీస్ఫుల్ అట్మాస్ఫియర్ని డినై చేస్తున్నాడు అతను, కాన్స్టిట్యూషన్ స్పిరిట్ని డినై చేస్తున్నాడు. పంచాయతీరాజ్ అండ్ లోకల్ బాడీ కాన్స్టిట్యూషనల్ బాడీస్ అండి, అవి రాజ్యాంగంలో ఉన్నాయి, చట్టాలు ఉన్నాయి. ఆ స్పిరిట్కి వ్యతిరేకంగా లోకల్ గవర్నమెంట్ అనేది డిఫరెంట్, దానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నాడు. నా ఉద్దేశం ఏంటంటే ఎవరన్నా బాబ్జీ గారు లాంటి వాళ్ళు లేకపోతే రవి గారు లాంటి న్యూట్రల్స్ టీడీపీ వాళ్ళు పెడితే అసలు కేసు ఫైల్ చేయాలండి. ఈరోజు అతను స్పీచ్ డైరెక్ట్ చెప్పాడు. అతను ఏమని చెప్పాడు, మీరు ఎవరన్నా రాజీ పడితే మీకు టికెట్లు ఉండవు, మీ సంగతి తెలుస్తారు, మీరు కావాల్సిన సపోర్ట్ చేయండి వాళ్ళకంటే, డబ్బులు పెట్టుకొని కొట్లాడ పెట్టుకుని ఏదైనా చేయండి, ప్రతి ఊళ్ళో మన క్యాండిడేట్ ఉండాలి, ప్రతి వార్డులో క్యాండిడేట్ ఉండాలని ఒక నెగటివ్ సందేశం, డెమోక్రసీకి నెగటివ్ సందేశం ఇస్తున్నాడు. ఎవరన్నా రిటర్న్ అయ్యాలి నా దృష్టిలో. ఇక్కడ అయితే వరప్రసాద్ గారు అన్నట్టు, రవి గారు వరప్రసాద్ గారు అన్నట్టు ఇప్పుడు ఆయన మాటల్ని ఆయనే కాంట్రడిక్టరీ చేసుకున్నాడు కదా. ఒకటేమో తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు ఎలక్షన్లను స్వేచ్ఛాయుతంగా నిర్వహిస్తాడు, పారదర్శకంగానో లేకపోతే పక్షపాతాలు లేకుండా నిర్వహిస్తాడనే నమ్మకం లేదు కాబట్టి మీరు పోరాడాల్సిందే, మీరు గేరు మార్చాల్సిందే, యుద్ధం చేయాల్సిందే. యుద్ధం మొన్న మాట్లాడినప్పుడు యుద్ధం అనే పదం కూడా వాడారు ఆయన, యుద్ధం చేయాల్సిందే అని అంటారు ఒక పక్క. ఒక పక్క అంటే స్వేచ్ఛ ఉంటే బాగుంటుందనే ఒక ఆకాంక్షను వెలుబుచ్చుతాడు ఒక పక్కన, ఇంకో పక్క ఏమో ఏకగ్రీవాలు జరగొద్దు అంటే ఏంటి, కొట్టుకు సావమనే కదా. ఏకగ్రీవం అంటే స్వేచ్ఛాయుతంగా జరగడం, అంతే కదా, అనుమానం ఉంది. సో రవి గారు ఈ రకమైన యాటిట్యూడ్ని ఆయన ప్రజల మధ్య మళ్ళీ ఒక యుద్ధ వాతావరణాన్ని క్రియేట్ చేస్తున్నట్టుగా అర్థం కావట్లేదు. ఆయన అన్న మాట యుద్ధం అనే పదాన్ని రిపీట్ చేస్తున్నాను. అంటే ఎన్నికలప్పుడు జరిగే రాజకీయ పార్టీల మధ్య జరిగే యుద్ధంగా అయితే పర్వాలేదేమో కానీ ఇంకేదైనా యుద్ధానికి దారితీస్తే మాత్రం అందరూ ప్రజలు నష్టపోతారు. ఆ పర్టికులర్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎవరైనా ఖండించాల్సిందే. అందుకే నేను చెప్పా, ఇంకా కాస్త కూస్తో ఈ ఎస్పెషల్లీ ఉత్తరాంధ్ర జిల్లాల వరకు పర్వాలేదేమో కానీ గోదావరి, రాయలసీమ ఈ జిల్లాలో ఏంటంటే కొంచెం ఫ్యాక్షన్ వాతావరణం, వ్యక్తిగత కుటుంబ ప్రతిష్టలకు సంబంధించిన అంశాలు ఇవన్నీ ముడిపడి ఉంటాయి. ఎక్కువగా మీరు అబ్జర్వ్ చేస్తే స్థానిక సంస్థల్లో జరిగేవి రెండు కుటుంబాల మధ్య పోరాటాలు ఇవన్నీ జరుగుతూ ఉంటాయి ఎప్పుడు కూడా. ఈ ప్రయత్నంలో ఏమైనా అనుకోని సంఘటనలు జరిగితే మాత్రం అల్టిమేట్ గా నష్టపోయేది ఆ గ్రామం గానీ లేకపోతే ఆ పర్టికులర్ కుటుంబం గానీ నష్టపోయేదే ఉంటది. కాబట్టి కొంచెం ఆలోచించాల్సిన విషయం ఇది. ఓకే, రాజకీయ పార్టీగా తన ఇన్ఛార్జ్ అభ్యర్థుల్ని ఎవరినైతే ఈ రోజు సమావేశపరిచి మీరు పోటీ పెట్టండి, హుందాగా మనం ఎదుర్కొందాం, రాజకీయంగా మనం చేసిన మంచి చెప్దాం, లేకపోతే ప్రభుత్వం చేస్తున్న మంచి చెప్దాం, మనం ఒక మంచి వాతావరణంలో పోటీ చేద్దాం అని చెప్పడం అనేది వేరు. కానీ పర్టికులర్ గా ఏంటంటే ఈ పర్టికులర్ అంశాన్ని మీరు పెట్టకపోతే మీకు ఇబ్బంది అవుతుంది అని అంటే, చాలా మంది వైసీపీ ప్రజాప్రతినిధుల్లో ఇప్పుడున్న భయం ఏంటి అని అంటే 2.5 ఏళ్ళు ఇంకా పార్టీని నడపాలి, ఇన్ఛార్జిగా పార్టీ బాధ్యతలు నడపాలి, ఇప్పుడు ఈ ఎలక్షన్ లో జరిగే ఖర్చు నా మీద తడిపు మోపుడు అవుతుందనే ఒక భయం కూడా వాళ్ళు ఆల్రెడీ స్టార్ట్ అయింది. సో చాలా మంది అభ్యర్థులు రేపు ఈ పర్టికులర్ అంశంలో ఏమైనా వెనకడుగేసి అభ్యర్థులు ఏమైనా కాంప్రమైజ్ అవుతారేమో అనే ఆలోచన కూడా జగన్మోహన్ రెడ్డి గారికి ఉండొచ్చు. అందుకే ఈ రోజు సమావేశంలో చాలా పర్టికులర్ గా చాలా క్లియర్ గా ఆయన చెప్పాల్సి ఉంటుంది, చెప్పేశారు. ఏంటి, మీరు ఎవరినైనా కూడా అభ్యర్థులను పెట్టకపోతే మాత్రం మీకు టిక్కెట్లు ఏమో అనుకునేటప్పుడు ఈ 2.5 ఏళ్ళు పార్టీ ఖర్చును భరించి నియోజకవర్గంలో కష్టపడినోడు రేపు పోటీ పెట్టకుండా ఉంటానని అంటే ఆ టికెట్ పోతుందంటే వాడికి నష్టమే కదా, ఆర్థికంగా కూడా నష్టమే కదా. సో ఈ అంశాలు కూడా ఆలోచించాల్సిన విషయం ఇది. రైట్. అయితే ఇక్కడ ఆయన ఇంకో మాట కూడా అన్నారు, ఇవాళ ఈ కూటమి మీద వ్యతిరేకత చాలా ఎక్కువగా ఉంది, స్థానిక సంస్థల ఎన్నికలు కనుక మనం సరిగ్గా నిర్వహించగలిగి మ్యాక్సిమం స్థానిక సంస్థను చేజిక్కించుకోగలిగితే కూటమి మీద ఉన్న వ్యతిరేకతని ఎస్టాబ్లిష్ చేస్తే అవి ఆ తర్వాత రాబోయే జనరల్ ఎలక్షన్స్కి మనకి ఉపయోగపడతాయి అనే ఒక మరి దాన్ని ఏమనాలి, అది ఒక కళానాలా